Hi to everyone. I am Usha. Today topic is brand management, branding of agricultural commodities. Branding of agricultural commodities products are adding value. Due to economic growth, increase in income level, the demand for the agricultural commodities and value added products are increasing. As consumer income rise, demand became more discriminating, that is a wider variety and a higher quality or sought particularly by expanding groups of higher income groups in urban areas. ఆర్థిక అభివృద్ధి కారణంగా ఆర్థిక స్థాయి, ఆదాయ స్థాయి పెరుగుదల వ్యవసాయ వస్తువుల డిమాండ్ మరియు విలువ ఆధారిత ఉత్పత్తులను పెంచుతుంది. వినియోగదారుల ఆదాయ పెరుగుదల డిమాండ్ మరింత విచక్షణకు గురవుతుందున, అనగా విస్తరణ రకాలు మరియు అధిక నాణ్యతను కోరుకుంటాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో అధిక ఆదాయ సమూహాలు విస్తరించడం ద్వారా బ్రాండింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ కమోడిటీస్ అనేవి విలువలను జోడించడానికి వ్యవసాయ వస్తువులు లేదా వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్ అనేది ఎంతగానో సహాయపడుతుంది. And sufficient marketing sector has been described as the most important multiplier of economic development. సమర్థవంతమైన మార్కెటింగ్ రంగానికి ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమైన గుణకం అనేది వర్ణించడం జరిగింది. ద ప్రొడ్యూసర్ షేర్ ఇన్ కన్జ్యూమర్ రూపీ ఫుడ్ గ్రెయిన్స్ 55% to 65, fruits 60 to 70%, vegetables 40 to 50%. There is a need to narrow the gap between produce recipes and consumer prices through proper marketing support. వినియోగదారుల రూపాయలలో నిర్మాత వాటా ఆహార ధాన్యాలు 55% టు 65, 55 నుండి 65 వరకు, పండ్లు 30 నుండి 40% వరకు, కూరగాయలు 40 నుండి 50% వరకు. సరైన మార్కెటింగ్ మద్దతుల ద్వారా ఉత్పత్తులదారుల ధరలు మరియు వినియోగదారుల ధరల మధ్య అంతరాన్ని తగ్గించవలసిన అవసరం అనేది ఉంటుంది. Farmers need facilitate to take up value addition such as processing of agricultural produce, horticulture, poultry and development non-farm rural enterprises. వ్యవసాయ ఉత్పత్తిదారులు ప్రాసెసింగ్, అగ్రికల్చర్, పౌల్ట్రీ మరియు వ్యవసాయేతర గ్రామీణ సంస్థల అభివృద్ధి వంటి విలువలు నేర్చుకోవడానికి రైతులు సులభతరం చేయాలి. Brandless commodities cannot easily survive the ups and downs of the market. బ్రాండ్ తక్కువ వస్తువులు మార్కెట్ హెచ్చుతగ్గులను సులభంగా తట్టుకోలేవు. కమోడిటీ మార్కెటింగ్ నాట్ మచ్ regarding to farmer development of brands is only way to remove oneself from commodity status and price competition. వస్తువుల మార్కెటింగ్ రైతులకు పెద్దగా బహుమతి ఇవ్వదు, కానీ వస్తువుల స్థితి మరియు ధరల పోటీ నుండి తన్ను తాను తొలగించుకునే ఏకైక మార్గం బ్రాండ్ల అభివృద్ధి అని చెప్పుకోవచ్చు. ఛాలెంజెస్ ఇన్ డెవలపింగ్ బ్రాండ్స్, అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లో సవాళ్ళ గురించి తెలుసుకుందాం. ఛాలెంజెస్ ఇన్ డెవలపింగ్ బ్రాండ్స్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్, థింకింగ్ ఇన్ టర్మ్ ఆఫ్ ఇయర్ రాదర్ దెన్ మంత్స్. బ్రాండ్ అభివృద్ధి చేయడంలో సవాలు దీర్ఘకాలిక నిబద్ధత, నెలలు కన్నా సంవత్సరాల పరంగా ఆలోచించడం మరియు విభాగాలను గుర్తించడం అనేది జరుగుతుంది. అలాగే పోటీగా ధర నిర్ణయించడం, బ్రాండ్ యొక్క స్థానాన్ని పెంచుకోవడం అనేది జరుగుతుంది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ సెగ్మెంట్ ప్రైజింగ్ కాంపిటీటివ్లీ పొజిషనింగ్ ఆఫ్ ది బ్రాండ్, సరుకులకు ఒక వర్గంగా ప్రోత్సహించడం, ఉత్పత్తిని ప్రత్యేకంగా చేయడం అనేది జరుగుతుంది. అలాగే ప్రమోషన్ ఆఫ్ కమోడిటీస్ యాజ్ category that makes a product special, past association to reach economic scale. Collecting and appreciating the signals of consumer requirements, counter lift treat from the private labels. వినియోగదారుల అవసరాలు సంకేతాలు సేకరించి అభినందించడం అనేది జరుగుతుంది. అలాగే నకిలీ ముప్పు, ప్రైవేట్ లేబుల్ నుండి బెదిరింపులు కూడా ఇవి సహజంగా ఉంటాయి. వాల్యూ సీకింగ్ ఇండియన్ కన్జ్యూమర్, విలువ కోరుకునే భారతీయుడు వినియోగదారుడు. ద వాల్యూ కన్సిడర్స్ ఇండియన్ కన్జ్యూమర్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ది లోవెస్ట్ ప్రైస్. విలువ చేతన భారతీయుడు వినియోగదారుడు
ఎల్లప్పుడూ తక్కువ ధరలోనే ఉంటాడు. ద పర్సెప్షన్ దట్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఆర్ మోర్ కాస్ట్లీ ఈజ్ డీప్లీ రూటెడ్ ఇన్ ద ఇండియన్ ఫసీ. బ్రాండెడ్ ఉత్పత్తులు ఖరీదైనవి అనే అభిప్రాయం భారతీయ మనసులో లోతుగా పాతుకుపోతుంది. టు మెనీ కన్స్యూమర్ ఏ బ్రాండెడ్ ప్రొడక్ట్ స్టిల్ మీన్స్ ఏ ప్రొడక్ట్ విత్ యాన్ అట్రాక్టివ్ లేబుల్ రాదర్ దాన్ యాన్ ఎస్యూ ఎస్యూరెన్స్ ఆఫ్ క్వాలిటీ. చాలామంది వినియోగదారులు బ్రాండ్ ఉత్పత్తి ఇప్పటికీ నాణ్యత యొక్క హామీ కాకుండా ఆకర్షణీయమైన లేబుల్తో కూడిన ఉత్పత్తిని అందించడం అనేది జరుగుతుంది. ద గ్రేట్ ఇండియన్ రీటైలర్. India has been land of shopkeepers. Indian retailers enjoy high trust correspondent by virtue of their supervisor service and relationship with their customers. భారతదేశం దుకాణదారుల భూమి. భారతీయ చిల్లర వ్యాపారాలు తమ ఉన్నతమైన సేవ మరియు వారి వినియోగదారులతో అన్ని సంబంధాల వల్ల అధికమైన నమ్మకం అనేది పొందుతారు. దిస్ ఈజ్ This in this in turn means consumer trust the retailer choice implicity and hence do not feel the need for branded of two products. దీని అర్థం వినియోగదారుల చిల్లర ఎంపికలు పరోక్షంగా విశ్వసిస్తారు మరియు అందువల్ల ఉత్పత్తిదారులకు బ్రాండ్ చేయవలసిన అవసరాన్ని అనుభవించరు. Scalability challenge. A brand needs to stand for something to someone, the heterogeneity of the Indian. ఒక బ్రాండ్ ఎవరికైనా నిలబడాలి. భారతీయుని యొక్క భిన్నత్వం. పాపులేషన్ ఇన్ టర్న్ మీన్స్ ఎక్స్టెన్సివ్ localization and hence became unavailable for making. జనాభా అంటే విస్తృతమైన స్థానీకరణ మరియు అందువల్ల తయారీ అనర్థమైనది. ఇన్వెస్ట్మెంట్ టువర్డ్స్ బిల్డింగ్ ఏ బ్రాండ్ అక్రాస్ ఏ లార్జ్ జియోగ్రఫీ. పెద్ద భూగోళకంలో బ్రాండ్ నిర్మించడానికి పెట్టే పెట్టుబడి కూడా ఇక్కడ కనబడుతుంది. Market structure. The system of aggregation for farm produce by itself the against branding. వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా అగ్రిగేషన్ విధానం స్వయం బ్రాండింగ్కు వ్యతిరేకంగా ఉంటుంది. దిస్ మెథడ్ స్ట్రైవ్ టు consolidated with any allusion to the source e brand hence whips out any opportunity for differentiation at the first point of sale. ఈ బ్రాండ్ మూలానికి ఎటువంటి సూచన లేకుండా ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తుంది మరియు అందువల్ల అందువల్ల అమ్మకం యొక్క మొదటి దశలో భేదం కోసం ఎవరైనా అవకాశాన్ని తుడిచివేస్తుంది. ఇట్ డస్ నాట్ సెంటివైజ్ ఫార్మర్ టు ప్రొవైడ్ ఏ మచ్ సూపర్వైజర్ ప్రొడ్యూస్ అండ్ చార్జ్ ప్రీమియం అకార్డింగ్లీ. దిస్ ఇన్ టర్న్ గోస్ అగైనెస్ట్ ద గ్రెయిన్ బ్రాండింగ్. ఇది చాలా మెరుగైన ఉత్పత్తులను అందించడానికి మరియు తదనుగుణంగా ప్రీమియం వసూలు చేయడానికి రైతును ప్రోత్సహించదు. ఇది బ్రాండింగ్ యొక్క ధాన్యానికి వ్యతిరేకంగా ఉంటుంది. Poor farmer awareness. The average holding in India is way too small for any farmer to make effort towards branding. భారతదేశంలో సగటు హోల్డింగ్ ఏ రైతు అయినా బ్రాండింగ్ వైపు ప్రయత్నాలు చేయడం అనేది చాలా చిన్న విషయం. ఆల్ త్రూ డైరీ ఆల్ త్రూ Dairy has seen the cooperative movement being successful in creating great brands like Amul. There have been no concentrate efforts in other ship. The farming community in India is still catch up on efforts to sell and does not have the awareness of the relative merit branding. అమూల్ వంటి గొప్ప ప్రోడక్టులు రూపొందించడంలో సహకార ఉద్యమం విజయవంతమైనప్పటికీను పాడి చూపించవలసిన వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ఇతర రంగంలో ఎటువంటి గట్టి ప్రయత్నాలు అనేవి జరగవు. భారతదేశంలో వ్యవసాయ సమాజం ఇప్పటికీ విక్రయించే ప్రయత్నాల్లో చిక్కుకుంటుంది మరియు బ్రాండింగ్ యొక్క సాపేక్ష యోగ్యమైన అవగాహన అనేది ఉండదు. The way ahead. It is only a matter of time before the challenges are overcome. ముందు మార్గం ఛాలెంజ్ను అధిగమించడానికి ఇది సహాయం మాత్రమే చేస్తుంది. బ్రాండింగ్ తికమక పెట్టే సమస్యలు అధిగమించే మార్గాల గురించి అవి ఎలా ఉంటాయో తెలుసుకుంటుంది. క్వాలిటీ ఫస్ట్.
cheap and best possible to exist only in the Indian lexicon. However, increasingly people are realizing that both cannot always exist together. Continuous effort needs to be put on highlighting the supervisor quality of branded produce. నాణ్యతమైన అలాగే మొదటి చవకగా ఉన్న ఉత్తమంగా భారతీయ నిఘంటువులో మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. ఏదేమైనా ఇద్దరూ ఎల్లప్పుడూ కలిసి ఉండలేరని ప్రజలు గ్రహిస్తూ ఉంటారు. బ్రాండింగ్ ఉత్పత్తుల యొక్క ఉన్నతమైన నాణ్యతమైన హైలైట్ చేయడానికి నిరంతరం ఇది కృషి చేయవలసిన అవసరం అనేది ఎంతగానో ఉంటుంది. Does not undermine value seeking. Indian consumer cannot be adroit from seeking value. Use any scope of differentiation to highlight to supervisor value to customer. భారతీయుడు వినియోగదారుల విలువలను కోరకుండా విలువ కోరకుండా కస్టమర్ల ఉన్నతమైన విలువను హైలైట్లు చేయడానికి భేదం యొక్క ఏదైనా పరిధిని ఉపయోగించుకోవాల్సిన అవసరం అనేది ఎంతగానో ఉంటుంది. Don't scare consumer. One of the strategies adopted in any times by branding to scare consumer about adulteration in unbranded commodities. That is not good way to build a agree brand. It might give temporary results. However, it does not add any value to the brand in question. బ్రాండ్ చెయ్యని వస్తువులు కల్తీ గురించి వినియోగదారులు భయపెట్టడానికి బ్రాండ్‌లు చాలా సార్లు అనుసరించిన వ్యూహాల్లో ఇది ఒకటి. అయితే మంచి బ్రాండ్‌ను నిర్మించడానికి ఇది మంచి మార్గం కాదు. ఇది తాత్కాలికమైన ఫలితాలను ఇస్తుంది. అయితే ఇది నిస్సందేహమైన బ్రాండ్ ఎటువంటి విలువను జోడించదు.